ఇది కూడా చూడండి సార్, 1 plus root 2019 root of 1 plus 2020 root of 1 plus 2021 2023. ఇది ఒక ప్యాటర్న్ లాగా ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ మీకు. రైట్, ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఒక్కసారి మీకు లాజిక్ కనుక అర్థమవుతే మీకు చాలా ఈజీగా ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి. రైట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus 2019 2020 2021 2023. దీన్ని చాలా సింపుల్గా మనం ఏం చేద్దామంటే 2019ని 1 అనుకుంటాను, 1 రూట్ ఆఫ్ 2001 ప్లస్ 2020ని 2020 2019 కంటే 1 ఎక్కువ 2 ఇంటూ రూట్ ఆఫ్ 21ని 1 ఎక్కువ అనుకుంటున్నాను. ఇది దీనికంటే ఎక్కువ. అయిపోయింది ఆన్సర్. చాలా సింపుల్ ఈక్వేషన్. 1 plus 1 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 5 3s are 15 15 plus 1 16 root 16 ఎంత 4 2 4s are 8 8 plus 1 9 9 plus 1 plus 8 root 9 3 plus 1 4 root of 4 అంటే 2 నేమనుకున్నాను సార్ 2020. ఏమీ ఈక్వేషన్స్ ఏమీ చేయకూడదు. 2019ని 1 అనుకుంటున్నాను, 2020 2 అయింది, 2021 3 అయింది, 2023 దీనికంటే 2 ఎక్కువ 5 అయింది. 5 3ల 15 ప్లస్ 1 16 రూట్ 16 అంటే 4 4 2ల 8 ప్లస్ 1 9 రూట్ 9 అంటే 3 ప్లస్ 1 4 రూట్ ఆఫ్ 4 అంటే 2 ఏమనుకున్నాను, ఇది 1 ఇది 2 వాల్యూ ఆన్సర్లో ఏముంది 2020. క్లాస్ని మళ్ళీ డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క క్వశ్చన్ అనలైజ్ చేయండి. మీరు ఏ బుక్ నుంచి చూసినా కరెక్ట్ మీకు మెథడ్స్ తెలవాలి సార్. ఆ మెథడ్స్ తెలియకుండా మీరు ఏ పద్ధతులు చేసినా కానీ ఆగిపోతారు. సింప్లెస్ట్ వే, ఈజియెస్ట్ వే అండ్ ఫాస్టెస్ట్ వే. ఎక్స్ ఈక్వలెంట్ టు root of root 5 plus 1 by root 5 minus 1 x square plus x minus 1. ఇక్కడ మీరు పైన కింద రూట్ 5 minus 1 తోటి మీరు గనక సింప్లిఫై చేస్తే, పైన కింద రూట్ 5 minus 1 తోటి మీరు సింప్లిఫై చేస్తే, రైట్, రూట్ 5 plus 1 తోటి చేద్దాం. ఇదేమవుతుంది రూట్ 5 plus 1 డివైడెడ్ బై 5 minus 1 4 రూట్ 4 ఎంత 2. అయిపోయింది ఆన్సర్. ఎక్స్ ఈక్వలెంట్ పైన కింద రూట్ 5 plus 1 తోటి మల్టిప్లై చేశాను అంటే ఇదేమైంది రూట్ 5 plus 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ వెళ్ళిపోతే రూట్ 5 plus 1 రూట్ 5 minus 1 ఇంటూ రూట్ 5 plus 1 రూట్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 5 minus 1 4 రూట్ 4 ఎంత 2 రూట్ 5 ఎంత 2.2 ప్లస్ 1 డివైడెడ్ బై 2 3.2 divided by 2 1.6 1.6 హోల్ స్క్వేర్ రూట్ 5ని అప్రాక్సిమేట్గా 2.236 సార్ 2.2 అని రాసుకున్నాను. 1.6 హోల్ స్క్వేర్ ప్లస్ 1.6 మైనస్ 1 ఇదేమో 2.56 ఇదేమో 1.6 మైనస్ 1 ఇది 0.6 అంటే ఆన్సర్ షుడ్ బి జస్ట్ గ్రేటర్ దాన్ 3. ఆన్సర్ షుడ్ బి జస్ట్ గ్రేటర్ దాన్ 3. ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుంది, ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుంది. పైన కింద రూట్ 5 plus 1 తోటి మల్టిప్లై చేశాను అంటే ఇది ఎంత అయింది రూట్ 5 plus 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ 2 స్క్వేర్ పోతే మిగిలింది రూట్ 5 plus 1 రూట్ 5 minus 1 రూట్ 5 plus 1 క్యాల్కులేట్ చేస్తే రూట్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత 2 ఎక్స్ వాల్యూ ఎంత రూట్ 5 plus 1 by 2. క్యాల్కులేషన్ చెయ్యొద్దు సార్, రూట్ 5 వాల్యూ ఏమో 2.236 అప్రాక్సిమేట్గా 2.2 అనుకున్నా. 2.2 plus 1 హోల్ డివైడెడ్ బై 2 3.2 by 2 ఎంత 1.6 అంటే ఇది ఎంత అవుతుంది 1.6 హోల్ స్క్వేర్ ప్లస్ 1.6 మైనస్ 1 ఇదేమో 2కి ఎక్కువ 2.56 ప్లస్ 0.6 ఈ వాల్యూ ఎంత సార్ రైట్ అరౌండ్ జస్ట్ గ్రేటర్ దాన్ 3. ఇదేమో 2 ఇదేమో నెగటివ్ ఇదేమో 0 కాబట్టి ఆన్సర్ ఎంత 1 ప్లస్ రూట్ 5. 4 బుక్కులు తీసుకున్నాను,
3 పెన్సిళ్ళు తీసుకున్నాను, నాకు కొంత ఖర్చు అయింది. ఆ ఖర్చు దేనికి ఈక్వల్ సార్? 8 బుక్కులు తీసుకున్నాను, 1 పెన్సిల్ తీసుకున్నాను. 8 బుక్కులకు 1 పెన్సిల్కి ఎంతైతే ఖర్చు పెట్టానో 4 బుక్కులకు 3 పెన్సిళ్లకు అంతే ఖర్చు పెట్టాను. అంటే 4 బుక్స్ కాస్త 8 బుక్స్ అయింది. అంటే ఎక్స్ట్రా 4 బుక్కులకు ఎంత ఖర్చు పెట్టాను? రైట్, 2 పెన్సిళ్ళకు అంతే ఖర్చు పెట్టాను. 4 ఎక్స్ట్రా పుస్తకాలకు ఎంతైతే నేను ఖర్చు పెట్టానో 2 పెన్సిల్స్కి అంతే ఖర్చు పెట్టాను. క్వశ్చన్లో ఏమన్నాడు? 4 బుక్స్ ప్లస్ 3 పెన్సిల్స్, 4 బుక్స్ అంటే 2 పెన్సిల్స్, అంటే మొత్తం 5 పెన్సిల్స్కి ఎంతైతే ఖర్చు పెట్టానో 5 పెన్సిల్స్కి ఎంతైతే ఖర్చు పెట్టానో రైట్, ఇక్కడ రైట్ 5 పెన్సిల్ ప్లస్ 5 బుక్స్ కాదు, నాకు టోటల్ 5 పెన్సిల్స్కి ఎంతైతే ఖర్చు పెట్టాను 4 బుక్కులు కాస్త 8 బుక్కులు అయింది. అంటే ఎక్స్ట్రా 4 బుక్కులు కొన్నాను, దానికి ఎక్స్ట్రా ఎన్ని పెన్సిల్స్ కొన్నాను? 2 పెన్సిల్స్. 4 పుస్తకాలు కొనడానికి నేను ఎంతైతే ఖర్చు పెట్టానో 2 పెన్సిల్స్ కొనడానికి అంతే ఖర్చు పెట్టాను. 4 పుస్తకాలకు నేను 2 పెన్సిల్స్ ఖర్చు పెడితే 2 పెన్సిల్స్ ప్లస్ 3 పెన్సిల్స్, 5 పెన్సిల్స్కి ఖర్చు పెట్టింది ఆన్సర్లో ఏ ఈక్వేషన్ తోటి సమానం? ఇది 5 పెన్సిల్ ప్లస్ సంథింగ్, నాకు 5 పెన్సిల్లే కావాలి. 6 పెన్సిల్ ప్లస్ సంథింగ్, నాకు 5 పెన్సిల్లే కావాలి. 6 బుక్స్, 4 బుక్స్కి అంటే 1 పెన్సిల్కి 2 పుస్తకాలు అవుతే రైట్, 6 పుస్తకాలకు 3 పెన్సిళ్ళు, 3 పెన్సిల్ ప్లస్ 2 పెన్సిల్, ఆన్సర్ ఎంత? 5 పెన్సిల్స్.